జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఖతార్లో ఏదైతే మన భారత నావికా దళంలో పనిచేస్తున్నటువంటి అధికారులు వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడ దీని గురించి ఎవరూ మాట్లాడకముందే ఫస్ట్ డిస్కస్ చేసింది కేవలం నేషనలిస్ట్ హబ్లోనే. అండ్ ఆ నేషనలిస్ట్ హబ్లో మీరు దాని మీద కేస్ పూర్వాపరాలు లేకపోతే దానికి సంబంధించి డెవలప్మెంట్స్ ఎప్పుడు వచ్చినా కూడా మనం గ్లోబల్ రౌండప్లో డిస్కస్ చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు దాంట్లో ఒక ముగింపు వచ్చింది. ఇండియన్ నేవీ ఆఫీసర్స్ ఎవరైతే గతంలో పనిచేశారో వాళ్ళ అరెస్ట్ జరిగిన సందర్భము, కోర్టు వాళ్ళకి వెసులుబాటు ఉరిశిక్ష విధించడము, అక్కడ నుంచి ఉరిశిక్ష నుంచి వాళ్ళని మామూలు శిక్షలోకి మార్చడం, ఇప్పుడు ఏకంగా వాళ్ళని రిలీజ్ చేయడము, వాళ్ళు భారతదేశానికి రావడం జరిగింది. ఇది నిజంగా భారతదేశపు విదేశాంగ నీతి లేదా దౌత్య నీతి విజయంగానే భావించాలి. అందులోనూ మోదీ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఇది జరిగేదే కాదని బయటకు వచ్చినటువంటి నావీ అధికారులే చెప్తున్న పరిస్థితి. సో నిజంగా వండర్ఫుల్ థింగ్ సార్. మనం దౌత్యపరంగా ఒక దేశాన్ని మనము ఒప్పించి మన నావికా దళంలో పనిచేసిన వాళ్ళని మళ్ళీ మనం రిటర్న్ తీసుకురాగలిగామనంటే ఇది గొప్ప విజయంగా భావించాలి. కొంచెం మీరు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారా? తప్పకుండా. మనము గ్లోబల్ రౌండప్లో పరిణామాలన్నింటిని కూడా మనం ప్రతి ఎపిసోడ్లో ఏదో చెప్పుకుంటూ వచ్చాం. మనం అంటే పరిణామం ఉంటే చెప్పాము. మనం అదే స్పెసిఫిక్గా ఏదైనా జరిగిన చెప్పాము. ఫస్ట్ ఉరిశిక్ష వేసినప్పుడు చెప్పాము. మన గవర్నమెంట్ వాళ్ళకి డిప్లొమాటిక్ యాక్సెస్ వచ్చినప్పుడు మనం మాట్లాడాము. అలాగే వాళ్ళు కేసుని దాన్ని రివ్యూ కోసం పెట్టినప్పుడు మనం మాట్లాడాము. సో క్రమేపీ మనం మాట్లాడుతూనే వస్తున్నాం కాబట్టి మన ప్రేక్షకులు దీని గురించి అవగాహన ఉంది అని నేను భావిస్తున్నాను. నేను తప్పకుండా ఈ యొక్క ఏదైతే యాక్షన్ జరిగిందో 8 మందిని రిలీజ్ చేయడం అన్నట్టు ఏదైతే జరిగిందో మోదీ గారి పర్సనల్ ఇన్వాల్వ్మెంట్ వల్లనే జరిగింది. ఇది తప్పకుండా ఆయనకు ఫుల్ క్రెడిట్ ఆయనకు వెళ్తుంది. సేలర్ చెప్పడమే కాదు, అందరికి తెలిసిన విషయం ఇది. ఆయన వాళ్ళ ఎవరైతే ఎమీర్ ఉన్నారో ఖతార్ ఎమీర్ని దుబాయ్లో ఆయన కలిశారు. COP28లో కలిశారు. దాన్ని కూడా మనం కవర్ చేసాం. COP28లో ఆయన కలిసినప్పుడు ఆయనకు పర్సనల్గా మాట్లాడారు. ఆయనకు అష్యూరెన్స్ ఇచ్చినట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే దాని తర్వాత జయశంకర్ గారు వీళ్ళ భార్యలందరినీ పిలిచారు. 8 మంది సేలర్ల భార్యలను పిలిచి ఆయన మాట్లాడినప్పుడు మీ భర్తలను నేను సురక్షితంగా వెనక్కి తీసుకొస్తాను, మీరు భయపడకండి అని అష్యూరెన్స్ ఇచ్చారు ఆయన. దాన్ని ఎవరో ప్రెస్ కవర్ చేయలేదు, ఎందుకంటే అది గుప్తంగా ఉంచారు. దాన్ని ఎవరికి తెలియకూడదని ఉంచారు. ఆ అష్యూరెన్స్ అన్నది ఆయనకి ఆ కాన్ఫిడెన్స్ ఎందుకు వచ్చిందంటే మోదీ గారికి ఆ దేశ రాజు ఎవరైతే ఎమీర్ ఉన్నారో ఆయన ఇచ్చిన భరోసా నేపథ్యంలో దాని దృష్ట్యా ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి మన దౌత్యపరంగా సాఫ్ట్ డిప్లొమసీ, క్వైట్ డిప్లొమసీ, ఎక్కడా బయట అరవకుండా క్వైట్గా చేసుకుంటూ వెళ్ళాం. మనం ఏమయ్యారు వీళ్ళు 8 మంది, వీళ్ళు మరి ఉరిశిక్షకు గురవుతారా అని చెప్పి చాలామంది భయపడితే ఏమీ బెదరకుండా మనం క్వైట్గా దీన్ని చేసుకుంటూ వెళ్ళాము. అన్నీ రిలీజ్ చేశారు. వాళ్ళ చట్టం ప్రకారం కోర్టులు ఆయన డిశ్చార్జ్ చేస్తాయి. కోర్టులు డిశ్చార్జ్ చేయడానికి వాళ్ళకు ఉన్నటువంటి ప్రొసీజర్ చాలా వేరేగా ఉంది. అయినా వీళ్ళని ఇంత తొందరగా రిలీజ్ చేశారంటే కనుక అది ఎమీర్ క్షమాభిక్ష పెట్టినందు వల్లనే జరిగింది. అది ఎందుకు వీళ్ళని అరెస్ట్ చేశారు అని ఖతార్ చెప్పలేదు, భారతదేశం చెప్పలేదు. స్పెక్యులేషన్ ఏంటంటే వీళ్ళు బహుశా ఒక ఏ కంపెనీకి అయితే పనిచేస్తున్నారో ఆ కంపెనీ యొక్క అజెండా ప్రకారం ఇజ్రాయెల్కి వాళ్ళు ఒక వత్తాసు పలుకుతూ వాళ్ళని స్పైయింగ్ చేస్తున్నారు. ఖతార్లో ఉన్నటువంటి సబ్మరీన్ ప్రాజెక్ట్ని స్పై చేస్తున్నారు మనకు తెలుస్తోంది. కానీ ఖతార్లో ఉన్నటువంటి సబ్మరీన్స్ చాలా చిన్న సబ్మరీన్స్. నిజంగా ఇజ్రాయెల్కి దాని గురించి తెలుసుకోవాల్సినంత అవసరం లేదు. కానీ ఏదో దృష్ట్యా దాన్ని చేయడం జరిగింది. ఏదేమైనా కానీ సుఖాంతమైంది. ఇది మోదీ గారి యొక్క ఇన్వాల్వ్మెంటు, మనకు జయశంకర్ గారి క్వైట్ డిప్లొమసీ దాంతో మనకు వచ్చింది. దానికి ప్రత్యుపకారంగా మనం ఏమి ఇచ్చాం వాళ్లకు? రమారమి $78 బిలియన్ కాంట్రాక్ట్ 20 సంవత్సరాలకు మనం కాంట్రాక్ట్ ఇచ్చాం. మనం ఓకే ఎల్ఎన్జీ కాంట్రాక్ట్ ఏదైతే ఉందో, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర కొంటాం మనం. నిజంగా ఈరోజు ప్రపంచంలో ఖతార్ అన్నిటికంటే బిగ్గెస్ట్ సప్లయర్ ఆఫ్ ఎల్ఎన్జీ. మనకు కొనుక్కోవడం మనకు అవసరం ఉంది. మనకు ఇండస్ట్రీకి పనికి వస్తుంది. మనకు టర్బైన్స్, మనకు కొన్ని గ్యాస్ బేస్డ్ ప్లాంట్స్ పెట్టబోతున్నాం మనం. అలాగే పైప్డ్ గ్యాస్ మనకు పట్టణాల్లో అన్నీ ఇవ్వబోతున్నాం మనం. ఆల్రెడీ కొన్ని పట్టణాల్లో ఢిల్లీలో, కోల్కతాలో, మనకు ముంబైలో, చెన్నైలో అటువంటి ప్రాంతాల్లో ఉన్నాయి. మనకు హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో ఇంకా రాలేదు. బట్ అవన్నీ వచ్చినాయంటే కనుక వాళ్ళ దగ్గర ఇంత కొనుక్కున్నామంటే మనకు కూడా పైప్డ్ గ్యాస్ వచ్చేస్తుంది ఇంట్లోకి. సిలిండర్ లేకుండా డైరెక్ట్గా మనం వేసుకునేటువంటి వెసులుబాటు మనకు వస్తుంది. కాబట్టి మనకు లాభం ఉన్నది, వాళ్లకు బిజినెస్ ఇస్తున్నాము. ప్లస్ అంత క్రూరాతి క్రూరంగా ఉన్నటువంటి శక్తులని పెట్టి పోషిస్తున్నటువంటి వ్యక్తి ఖతార్. అటువంటి ఖతార్ని మన కూటమిలో ఉంచుకోవడం మనకు మంచిది. అందుకని మనం ఏం చేసాము, మోదీ గారు అక్కడికి వెళ్ళారు.
ఖతార్కి వెళ్ళి ఆ ఎమీర్ని కలిసి వచ్చారు, ధన్యవాదాలు తెలిపారు. ఇంత వాళ్ళకు ఇది పెట్టాం మనం. తర్వాత అక్కడ అజిత్ దోవల్ గారు, జయశంకర్ గారు కూడా ఆయనతో పాటు వెళ్ళడం జరిగింది. ఈ ముగ్గురు ఎందుకు కలిశారు? అక్కడ మనకు అన్ని తాలిబాన్ దగ్గర నుంచి తీసుకొని, హమాస్ దగ్గర నుంచి తీసుకొని అన్ని తంజీంలు అక్కడ ఉన్నాయి. వాటిని రేపటి రోజు ఏ భారతీయుడు ఎక్కడ ఎవరి చేతిలో పడినా వాళ్ళని విడిపించుకోవాలంటే ఖతార్ మనకు పనికొస్తుంది. కాబట్టి ఎన్నో విషయాలను దృష్టిలో పెట్టుకొని మనం ఖతార్ తోటి సున్నితంగా దౌత్యం చేసి వాళ్ళని తీసుకురాగలిగినాం. వన్ ఆఫ్ ద బెస్ట్ వండర్ఫుల్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ మన మోదీ జయశంకర్ దౌత్యం. ప్రపంచంలో భారతీయుడు ఎక్కడ ఉన్నా వాడికి మేమున్నాము, మేము తీసుకొస్తాము, మేము అండగా నిలుస్తాము అన్నటువంటి భరోసా ఈ ప్రభుత్వం ఇచ్చింది. గతంలో ప్రభుత్వాలు మనం చూసాం. సరబ్జిత్ సింగ్ పరిస్థితి ఏమైంది చూసాం పాకిస్తాన్లో. అలాగే మనం ఇప్పుడు జాదవ్ పరిస్థితి మనం చూస్తున్నాం. ఉరి పడని కూడా ఆపగలిగారు, ఈవెన్ పాకిస్తాన్ కూడా ఆపగలిగాం. కాబట్టి వీళ్ళ యొక్క కాంబినేషన్ అద్భుతమైన కాంబినేషన్. వచ్చినటువంటి సైలర్స్ అందరికీ కూడా మనం అభినందనలు తెలుపుదాము. వాళ్ళ కుటుంబాలకు అందరికీ కూడా ఒక విధమైన రిలీఫ్ వచ్చింది. భారతదేశం ప్రపంచంలో మన శక్తి ఏంటో నిరూపించగలిగినాము. అందులో ఒక నావీ అధికారి మీ బంధువులు, మా బంధుత్వం ఉంది కూడా. ఓకే, వెరీ నైస్ సార్. నెక్స్ట్ అంశం, మీరు ఇందాక ఖతార్ గురించి చెప్పారు, ఖతార్ పర్యటన గురించి చెప్పారు. ఆ ఖతార్ పర్యటన కంటే ముందు అబుదాబిలోని బ్యాప్స్ మందిర్ని, స్వామినారాయణ సంస్థ నుంచి నిర్వహిస్తున్నటువంటి ఆ టెంపుల్ని కూడా మోదీ గారు లాంచ్ చేశారు, ఇనాగ్రేట్ చేశారు. నిజానికి నేను ఒక ప్రజెంటేషన్లో ఈవెన్ దాంట్లో చెప్తున్నాను, మొన్న కాంక్లేవ్లో నెచ్ టాక్స్లో చెప్తున్నది, మందిర్ వహీ బనాయింగే అనే మాట గతంలో వినేవాళ్ళం, మందిర్ వహీ బన్ గయా అని ఇప్పుడు అంటున్నాం అయోధ్య. ఇక్కడ మాత్రమే, నాట్ జస్ట్ ఇన్ భారత్, మందిర్ అబుదాబి మే బన్ గయా. సో గల్ఫ్లో కూడా మనం ఆలయం నిర్మించుకున్నాము. అండ్ దానికి చాలా ప్రత్యేకత కూడా ఉంది. ఖచ్చితంగా ఫస్ట్ స్టోన్ టెంపుల్ అంటున్నారు అక్కడ, అసలు కట్టిందే లేదంటే ఇంతవరకు. సో దీన్ని ఎట్లా చూస్తారు? అండ్ మోదీ గారు మాట్లాడిన దాంట్లో యుఏఈకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పెద్ద నాయకులతో మాట్లాడుతున్న సందర్భంలో వారు చెప్తున్నారు, మొట్టమొదటిసారి ఇక్కడికి వచ్చినప్పుడు నేను అడిగాను, మొట్టమొదటిసారి అడిగిన వెంటనే మీరు ఒప్పుకున్నారు, వెంటనే మీరు ఈ ఆలయ నిర్మాణం కోసం మీరు భూమి కేటాయింపు దగ్గర నుంచి వాటన్నిటినీ మీరు చకచక మీరు అనుమతులు ఇచ్చేశారు, నిజానికి థ్యాంక్ యూ అని చెప్పేసి మోదీ గారు చెప్పడం. సో అంటే వాళ్ళని అడిగే వాళ్ళు లేకపోవడం వలన, లేకపోతే అంటే నాకైతే అట్లాగే అనిపించింది. ఇప్పటివరకు ఎవరు యుఏఈలో కానీ ఏదో వేరే దేశంలో కానీ వాళ్ళతోటి మన సంస్కృతి గురించి చెప్పకపోవడము, ఏదో తక్కువ చేసి చెప్పడము, లేదంటే ఇండియా అంటే ఏదో ఒక కొలనైజ్డ్ భావజాలంతో మన భారతదేశాన్ని బయట ప్రచారం చేశారేమో అనిపిస్తోంది. మొట్టమొదటిసారి అడగగానే వాళ్ళు ఒప్పుకోవడం ఏంటి అసలు? లిటరల్లీ దాని మీద ఏదో పెద్ద ప్రయత్నం చేస్తే కానీ జరగదు. బట్ అంత ఫాస్ట్గా ఒప్పుకున్నారంటే వాళ్ళ మనసులో కూడా ఏదో కొంచెం ఉంది అని అనుకోవచ్చు. దీన్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇది సాధ్యమవుతుందా, సాధ్యమేనా అని అనుకున్న రోజు నుంచి సాధ్యం చేసిన సంఘటనలు మనం చూస్తున్నప్పుడు ఇట్లాంటి ఆశ్చర్యం వస్తుంటుందేమో. అంటే నేను గల్ఫ్లో పనిచేసి వచ్చిన వాడిని. కరెక్ట్. అబుదాబి ఎమిరేట్లో పనిచేశాను. అబుదాబి ఎమిరేట్లో అలైన్ అన్నటువంటి ప్రాంతంలో, అలైన్ అన్న ఊర్లో నేను ఉన్నాను. అది అబుదాబి ఎమిరేట్లో వస్తుంది. అది అబుదాబి, దుబాయ్, షార్జా వీటిలన్నింటిలో కూడా మా ప్రాజెక్ట్స్ ఉండేవి. ఇక్కడంతా ఎక్స్టెన్సివ్గా తిరిగి అవన్నీ చూసిన వాడిని. అప్పుడు భారతదేశం యొక్క ప్రభుత్వం యొక్క రిలేషన్షిప్ ఆ దేశంతో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేది అని మనం కాంట్రాస్ట్ చేసి చూస్తే, మనకు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యుఏఈ, దుబాయ్ రూలర్ ఎప్పుడూ ప్రైమ్ మినిస్టర్గా ఉంటారు. సో దుబాయ్ రూలర్ ప్రైమ్ మినిస్టర్ ఆయన షేక్ వచ్చినప్పుడు ఢిల్లీకి ఆయన కలవడానికి మన ఎవరో విదేశాంగ మంత్రి మాత్రమే వెళ్ళారు అప్పుడు యూపీఏలో. అంటే ఏదో చిన్న కంట్రీ, చిన్న దేశం వచ్చింది అలా ఉండేది. మోదీ గారు స్వయాన వెళ్ళి ఆయన రిసీవ్ చేయడం, మోదీ గారి హయాంలో 10 ఏళ్లలో 7 సార్లు ఆయన యూఏకి వెళ్ళారు. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 7 సార్లు వెళ్ళారు. చిన్న దేశం 7 సార్లు ఎందుకు వెళ్ళారు? స్ట్రాటజీగా మనకు చాలా కీలకమైనటువంటి దేశం అది. సౌదీ అరేబియాతో ఏమైనా చేయాలంటే మనకు యుఏఈ చాలా కీలకమైంది. అలాగే మనకు ఇతరత్ర గల్ఫ్ రీజియన్లో ఏదైనా మనం ప్రొజెక్ట్ చేసుకోవాలంటే చాలా కీలకమైంది. ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడోర్ ఏదైతే, యూరోప్ ఎకనామిక్ కారిడోర్ అయితే మనం G20లో అనౌన్స్ చేశారో యుఏఈ మీదుగా వెళ్తుంది. కాబట్టి యుఏఈ అన్ని విధాలు మనకు చాలా కీలకమైంది. ఎటువంటి రిలేషన్షిప్ అయినా ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసుకుని తర్వాత వాళ్ళు అడగంగానే వాళ్ళు ఓకే అనడం, ఇది చాలా అద్భుతమైంది. అంటే ఫస్ట్ టర్మ్లో వాళ్ళు ఇవ్వలేదు, తర్వాత మెల్లిగా అప్పుడు అడగలేదు కూడా ఆయన. మనకు ఒక రెస్పెక్టబిలిటీ, మనమంటే వాళ్ళ గౌరవం పెరిగిన తర్వాత ఆయన అడగడం జరిగింది. అంటే మన శక్తి ఏంటో వాళ్ళకి అర్థమైన తర్వాత భారతదేశంతో మైత్రి చేసుకుంటే వాళ్ళకి ఎటువంటి లాభాలు వస్తాయో మనకు తెలుసు.
మనం చూసాం గత కొన్ని దశకాలుగా యుఏఈ మనతో ఎలా ప్రవర్తించిందో మనకు తెలుసు. దావూద్ ఇబ్రహీం లాంటి వాళ్ళకి అక్కడ ఫ్రీ హ్యాండ్ ఉండేది. అవును, వాళ్ళ కూతురు పెళ్లిళ్ళ దగ్గర నుంచి అందరూ అక్కడే మొత్తం ఆస్తులన్నీ అక్కడ ఉన్నాయి. మొత్తం గ్యాంగ్ అంతా కూడా షార్జా క్రికెట్ మ్యాచ్లో కనిపించేవాడు. కరెక్ట్, షార్జా క్రికెట్ మ్యాచ్లో కనిపించేవాడు. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు భారతదేశానికి సుముఖంగా ఉన్నటువంటి ప్రభుత్వం అన్నట్టే కానీ ఎంత దూరం వచ్చామని అర్థం చేసుకోవచ్చు. ప్లస్ మోదీ గారు అక్కడ ప్రతిసారి వెళ్ళినప్పుడు ఏదో ఒక నూతనత్వం తీసుకొచ్చారు. లేబర్ క్యాంప్కి వెళ్ళి ఆయన భోజనం చేయడం అనేది చాలా అద్భుతమైన విషయం. కరెక్ట్, అసలు నిజంగా అది ఏ ప్రభుత్వం, ఏ అధికారి, ఫర్గెట్ ప్రైమ్ మినిస్టర్, అధికారి కూడా ఎవరు లేబర్ క్యాంప్కి వెళ్ళినటువంటి పాపాన పోలేదు. అంబాసిడర్లు కూడా వాళ్ళు హాయి కూర్చుంటారు, వీళ్ళు పాపం కష్టాలతోటి వాళ్ళ క్యూలో నిలబడి వీసాకో సంబంధించింది అవన్నీ చేయాల్సింది. పిల్లలు పుట్టారంటే వాళ్ళకు పాస్పోర్ట్లు కావాలంటే వీళ్ళని క్యూలో నిలబడుకుని తంటాలు పడాలి. నిజానికి మన తెలంగాణ పల్లెల నుంచి చాలామంది, తెలంగాణ కానీ ఈవెన్ ఆంధ్రప్రదేశ్ నుంచి చాలామంది వెళ్తారు. అక్కడ లేబర్ క్యాంపుల్లో మగ్గి కొన్ని సందర్భాల్లో అయితే పాస్పోర్ట్ లేక వాడెవడో లాక్కున్నాడని చెప్పేసి జైళ్లలో మగ్గిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీకు తెలుసు కరెక్టే, ఆ చిన్న లేబర్ క్యాంప్స్ ఎలా ఉంటాయి, ఎంత దారుణంగా ఉంటాయి. మీరు అక్కడ పనిచేశారు కాబట్టి ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. అట్లాంటి ప్లేస్లకి వాళ్ళకు మేము ఉన్నాము అని ఒక ప్రైమ్ మినిస్టర్ అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర కలిశారు అని అంటే దాని ఇంపాక్ట్ హ్యూజ్గా ఉంటుంది. వాళ్ళ పోటా క్యాబిన్స్లో పనిచేశారు ఆయన. కరెక్ట్, ఏ ప్రధాని చేయగలడు? ప్రపంచంలో ఏ ప్రధాని చేయలేదు. మన దేశంలో ప్రధాని కాదు కదా, ఆఫీసర్లు చేయలేదు, అంబాసిడర్లు చేయలేదు, ఆయన చేశారు, మోదీ గారు చేశారు. కాబట్టి ప్రజలతో మమేకమై ప్రజలే ముఖ్యం అనుకున్నటువంటి ఒక సూచన పంపించేసరికి వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు ఎటువంటి వ్యక్తి ఈయన, గ్రౌండ్ లెవెల్ వ్యక్తి ఈయన బాగా అర్థం చేసుకుని ఈయన గవర్నమెంట్ మొదలుపెట్టారు. అప్పుడు ఈయన అడగంగానే ఇచ్చారు. అంతకంటే ముందర దుబాయ్లో బుర్దుబాయ్ ఏరియాలో ఒక మందిరం ఉండేది. అది ఇటు స్టోన్స్తో కట్టింది కాదు, ఒక పాత బిల్డింగ్లో పైన ఒకటే రూమ్ ఉండేది. ఆ రూమ్లో అన్ని విగ్రహాలు ఉండేవి. శివలింగం ఉండేది, కృష్ణుడు, రాముడు, అమ్మవారు, ఇవన్నీ కూడా విగ్రహాలు ఉండేవి. మేమందరం అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకునేవాళ్ళం. గుడి అంటే అదే పెద్ద మస్జిద్ ఉండేది. మస్జిద్ వెనక చిన్న లేన్లో వెళ్ళాలి. హిందువులు చాలా ఎక్కువ ఉండేవాళ్ళు కదా అక్కడ. కాబట్టి అక్కడ రోడ్స్ అన్ని కంజెస్ట్ అయిపోయి ఉండేవి. వీళ్ళందరూ నడుచుకొని వెళ్ళి అటు చేయవలసిన పరిస్థితి. ఈ పిల్లలు పుడితే నామకరణాలు కానీ, వాళ్ళకి సంబంధించిన ఇంకేదైనా పెళ్ళిళ్ళు అవుతాయి కానీ, ఇవన్నీ కూడా అక్కడికి వెళ్ళి చిన్న ప్రాంత ప్రదేశంలో చేసుకోవాల్సిన పరిస్థితి. ఈరోజు భవ్యమైన మందిరం అక్కడ కట్టారు. ఎందుకు గత ప్రభుత్వాలు అడగలేదు అనేది పెద్ద ప్రశ్న. అడిగి వాళ్ళు నిరాకరించారన్న పోనీ అదైనా దాఖలాలు ఉన్నాయి, మనకేం లేవు కదా. మోదీ గారు అడగడము, వాళ్ళు శాంక్షన్ చేయడము, అంతటి గొప్ప మందిరం అక్కడ కట్టడము హిందువులకి, ఇది ఇట్స్ అమేజింగ్. అసలు ఆ ప్రాంతంలో ఇటువంటి జరుగుతుందా అని మేము ఊహించలేదు. అటువంటిది అక్కడ జరిగింది. మనకు భవ్యమైన రామ్ మందిరంలో ప్రతిష్ఠ జరగడం, అలాగే అబుదాబిలో మనకు ఒక హిందూ మందిరం వెలిసి అక్కడ దాన్ని ప్రతిష్ఠ చేయడం అనేది చాలా అద్భుతమైన విషయం. నేను అక్కడ ఉండి వచ్చాను కాబట్టి నాకు తెలుసు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ప్రజల ప్రాబ్లమ్స్ ఏంటో నాకు తెలుసు. 50 degrees Celsiusలో పాపం పోటా క్యాంప్స్లో ఉంటారు. వాళ్ళు దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఉంటారు. తెలంగాణ నుంచి ఎక్కువ పురుషులు వెళ్తారు. మనకు ఆర్మూర్ నుంచి, నిజామాబాద్ నుంచి, కరీంనగర్ నుంచి. ఇన్ఫ్యాక్ట్ కరీంనగర్లో ఉన్నటువంటి మనీ ఎక్స్చేంజర్స్ హైదరాబాద్లో కూడా మనకు దొరకపోవచ్చు. అవును, అటువంటి వాళ్ళందరి యూఏఈ ఎక్స్చేంజ్లు అన్నీ మన కరీంనగర్లో ఉండేవి. సో ఇక పల్లెలు పాపం అందరూ డ్రైవర్లు గానో ఏదో వెళ్ళేవాళ్ళు. అలాగే మనకు ఆంధ్రాని చూస్తే కనుక చాలామంది స్త్రీలు వెళ్తారు అక్కడికి. వాళ్ళు వెళ్ళి అక్కడ ఆయాలుగా పనిచేయడము, లేదా డొమెస్టిక్ హెల్ప్గా పనిచేయడము, చిన్నపిల్లల్ని చూసుకోవడానికి వేయడం, లేదా హాస్పిటల్ నర్సులుగా వెళ్ళడం, ఇటువంటివి వెళ్తారు వాళ్ళు. సో అటువంటి పరిస్థితి మనం అక్కడ ఉండి వాళ్ళకందరికీ ఒక భరోసా ఇచ్చినటువంటి ప్రభుత్వం వాళ్ళకి ఇటువంటి మందిరం ఒక ముస్లిం దేశంలో కట్టించడం అనేది అసలు అన్ఇమాజినబుల్. లిటరల్గా చెప్పాలంటే అక్కడ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అది ఆ కష్టం ఏంటో. ఇక్కడ మనం ఎన్ని గుళ్ళైనా కట్టించుకోవచ్చు. అక్కడ ఒక ఇస్లామిక్ దేశంలో వాళ్ళ పర్మిషన్ తోటి, వాళ్ళ సహకారంతో కట్టించడం అనేది చిన్న విషయం కానే కాదు. అది మోదీ గారు చేసింది. ఇది ఇంత 70 ఏళ్ళలో ఎవరు సాధించలే, ఎవరు ప్రయత్నం కూడా చేసినట్టు నాకైతే అటువంటి సూచన ఏం లేదు నాకు. కాబట్టి లెట్స్ ఆల్ కంగ్రాచులేట్ మోదీ గారి యొక్క ఎఫర్ట్స్. అలాగే అక్కడ ఉన్నటువంటి మన భారతీయ సముదాయానికి చెందినటువంటి వాళ్ళు పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడాను అభినందనలు. వాళ్ళకి ఇప్పుడు అంత కష్టపడకుండా మళ్ళీ దుబాయ్లో కష్టపడడం, భారతదేశంకి రాకుండా అక్కడ ఒక భవ్యమైనటువంటి హిందూ మందిరం వచ్చినందువల్ల వాళ్ళందరూ కూడా చాలా సుఖంగా ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. ఓకే, కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ దెమ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.